టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకైః అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం, మేషం, వృషభాలు ఖాళీగా ఉన్నాయండి. ఆ తర్వాత మిథునములో గురుడున్నాడు. ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు. సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు. అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో. ఇది నేటి గ్రహస్థితి. రాహువేమో కుంభంలో ఉన్నాడు, శని మీనంలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ధన ఆదాయాలు పెరిగిపోతాయి. అష్టమ రాహు కాబట్టి మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. పనులు అష్టమ శని లేటుగా అవుతూ ఉంటాయి. ఏంట్రా బాబు ఈ బతుకు అనిపించేస్తూ ఉంటుంది. కానీ ఓ పక్క సక్సెస్లు వస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో దూరడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. మీ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా డబ్బు ఎంతగా ఎక్కువైపోద్దంటే బట్టలు ఉతకడానికని బట్టలు అక్కడ పక్కన పెడితే వాషింగ్ మిషన్లో 100 రూపాయల నోట్లు కూడా తీయకుండా వేసేస్తారు. ఆ కలర్ నీలం అలాంటి వాటర్లో నీలం పౌడర్ వాటిల్లో మీకు డబ్బులు పడేసుకుంటారు. ఏంటమ్మా ఇది? అంత ఇదిగా కర్కాటక రాశి వారు ముందుకెళ్ళిపోతారు. ఇక పెళ్ళిళ్ళు చేద్దామనుకునే లోపల లవ్ మ్యారేజ్లు కబుర్లు చెప్తుంటే ఇంక తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీ నాన్న మీ అమ్మకి చెప్పి లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా బాబు అంటుంటే మీకు మీరే సొంతంగా చేసేసుకుంటున్నారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్ర కేతువులు ఇద్దరు కూడా డెఫినెట్ అనమాట, అందులో డౌట్ లేదు. మళ్ళా మీ ఆవిడ కనుక మిమ్మల్ని తనకపోతే నన్ను అడగండి, ఫోన్ చేయండి నాకు. మళ్ళా ఖచ్చితంగా స్త్రీల వలన ఇబ్బందులు పాలవుతారు. మీ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఇమీడియట్ కట్ చేసేసుకోండి. లేకపోతే ఇందులో మొహమాటం వేయలేదే ఆ బాబు, అక్రమ సంబంధాలు బాబాయ్ అక్రమ సంబంధాలు అనేస్తున్నారు ఏంటి? మీరు చేసేది చెప్పడానికి ఏముంది? మగవాళ్ళు మానుకుంటారా అని చెప్తే తప్పేంటి? కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం. కరెంటు పనులు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ సామాను, బేగం బజార్లో హోల్సేల్ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి అన్నమాట. మేస్త్రులకు వద్దంటే పనులు, కర్రల మేస్త్రులకి, కార్పెంటర్ ఈ యొక్క సిమెంట్ మేస్త్రులకి, పిల్లల వివాహాల్లో కూడా మీరు వెంటనే వేసేయడము. మొన్న వినాయక చవితికి బొమ్మ పెట్టేయడం మీరు, అలాగే ఇప్పుడు కనకదుర్గమ్మ దసరాకు కూడా బొమ్మ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారు రాహు ఏడిపిస్తున్నాడు కదా, మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మంత్రానుష్ఠానం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.